యమ ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైఖరిని వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి నీ ధర్మ సూత్రములు మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రికి ఏ జాతి మా నవజాతి. తన భక్తిలో సాక్షాత్ పరమశివుణ్ణే పత్రవృక్షం గావించి నీ పాసమును సైతం నెట్టిపో చదివించి ప్రాణహరణైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు భక్త మార్కండేయుడిది ఏ జాతి మా నవజాతి. నీచమున మా జాతిని ఏనాడో అప్రతిష్ట మూట కంటుకున్న మీరు నేను జాతి అని మమ్మల్ని అవహేళన చేయటయా. ఎంత వివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అడుగుడు నరుడు అడుగుడు అన్ని భావాన్ని పూగిటలతో సైతం ప్రకటించి వేసట. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేని అష్టదిక్పాలకులు, మనవడి నుంచే పంచభూతలు సైతం జై హో నరుడాన్ని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించద. స్వర్ణమన్య ఖచ్చితానుభూతమైన ఈ సభ మందిరమున అపుట్టిన సేవా కళ్యాణ సమూహ మధ్యమున భూతల ప్రేతల ధర్మనిలయమైన ఈ ఔరవమున సర్వదా సహస్రత పాప పంపిణమైన కులమత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళగా